కాబోయే కళాకారులకి, కళాభిమానులకి ఆర్ట్ చాట్ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మీకు ముఖ్య విషయం చెప్పాలి. ఈరోజు ఏంటంటే, నేను పెయింటింగ్స్ వేస్తూ డిజిటల్ పెయింటింగ్స్ని 2003లో స్టార్ట్ చేశానని చెప్పాను నేను. సో అప్పుడు స్టార్ట్ చేసిన కొత్తలో ఎక్స్పెరిమెంట్గా ఓ 10-15 తయారు చేశాను. అందులో ఒకటి నాకు నచ్చిన పెయింటింగ్ ఒకటి వరల్డ్ పీస్ అనేది పెయింటింగ్ చేశాను నేను డిజిటల్లో. దాని గురించి చెప్తాను. మామూలుగా కొన్ని ఒక సీనరీస్ లాంటివి, బర్డ్స్ ఇలాంటివి కొన్ని వేశాను నేను పెయింటింగ్స్. వేసి ఒకటి ఏదైనా సబ్జెక్టు ఆర్ట్ వేద్దామని చెప్పేసి అని ఆలోచించాను నేను. ఆలోచించి ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఈ టెర్రరిజం ఎక్కువైపోయింది, వైలెన్స్ ఎక్కువైపోయి, రక్తపాతాలు ఎక్కువైపోతున్నాయి, ఒకళ్ళొకళ్ళు చంపుకోవడాలు ఎక్కువైపోతున్నాయి. ఇలా అశాంతి కార్యకలాపాలు ప్రపంచం మొత్తం కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడా శాంతి కనపట్లేదు. స్వార్థం కోసం మనిషి తన స్వప్రయోజనాల కోసం, ముఖ్యంగా డబ్బు కోసం, నేనే బాగుపడాలి అనే స్వార్థంతో ఈ మారణకాండ అంతా జరుగుతోంది, ఈ అరాచకాలన్నీ జరుగుతున్నాయి. సో దీని మీద నేను ఒక పెయింటింగ్ వేద్దాం అనుకొని ఈ పెయింటింగ్ వేశాను. ఇందులో నేనేం చూపించానంటే, ప్రపంచం చాలా భాగం టెర్రరిజం ఎక్కువైపోయి ఏదో అక్కడక్కడ కొద్ది ప్రదేశాలు మాత్రమే ప్రశాంతంగా ఉంటున్నాయి. అందుకోసం నేనేం చేశానంటే ఒక గ్లోబ్ చూపించాను. ముందు ఒక గ్లోబ్ చూపించేసి అందులో 3/4 కింద నుంచి రెడ్, ఆరెంజ్, ఎల్లో ఇవి మిక్స్ చేసేసి వైలెన్స్ లాగా చూపించడం కోసం అని చెప్పేసి అని ఒక 3/4 నేను రెడ్తో వేశాను పెయింట్. రెడ్తో వేసి 1/4 పైన కొద్దిగా మనం శాంతికి తెలుపు రంగు వాడతాం, వైలెన్స్కి ఎరుపు రంగు వాడతాం. అందుకోసం నేను 3/4 రెడ్ కలర్ చూపించేసి పైన కొద్దిగా వైట్ చూపించాను. గ్లోబ్లో చూపించి ఆ గ్లోబ్ మీద ఒక ఎర్రటి కన్ను వేశాను. సో అది వైలెన్స్ అనుకోండి. అలా నాకు తోచిన ఏదో ఒకటి ఒక పెయింటింగ్ చేద్దాం, అందులో ఒక చిన్న ఒక సందర్భం అందులో ఇమర్చి ఒక సబ్జెక్టు ఆర్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఒక కన్ను వేసాను. ఒక పెద్ద గ్లోబ్ వేసేసి 3/4 రెడ్ కలర్ వేసేసి 1/4 వైట్ వేసేసి దాని మీద ఒక కన్ను వేశాను. ఆ కన్ను ఎర్రటి కన్ను అనమాట, వైలెన్స్ కింద చూపించేసి అక్కడ ఈ 1/4 పీస్ ఉంది కదా, అక్కడి నుంచి ఒక లైన్స్ లాగా వేసేసి ఇలా మనం శాంతికి పావురాల్ని చూపిస్తాం. తెల్లటి పావురాల్ని శాంతి కోసం అని చెప్పేసి అది సింబాలిక్ చూపిస్తాం. అందుకని నేను ఆ 3/4లో నుంచి ఇలా ఆర్క్ లాగా ఒక వేవ్స్ లాగా వేసేసి ఆ పావురాలు మన గ్లోబ్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్టుగా చూపించాను. అంటే ఆ 1/4 కూడా శాంతి ఇంకా తగ్గిపోతూ వస్తుంది. ఆ 1/4లో శాంతి ఉండలేక ఆ పావురాళ్ళు గ్లోబ్ వదిలిపెట్టేసి బయటకు వెళ్తున్నట్టుగా వేశాను అన్నమాట. పైన కొంచెం స్కై బ్లూ కలర్లో వేశాను, కిందంతా కూడా రెడ్ కలర్లో వేసాను స్కై. ఆ పావురాలు ఎగిరిపోతున్నట్టుగా ఒక 3 పావురాలను నేను వేసేసి ఆ గ్లోబ్ని వదిలిపెట్టేసి బయటకు వెళ్తున్నట్టుగా వేశాను. సో దీంట్లో నాకు అర్థం ఏమని చెప్పాలనుకున్నానంటే, ఆ ఉన్న 1/4 కూడా శాంతిని మనం కాపాడుకోవాలి. ఆ 1/4 కూడా తగ్గిపోయి పూర్తిగా రెడ్ కలర్ అయ్యే లోపలనే మనం మేలుకొని దాన్ని మన గ్లోబ్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పేసి అది తెలియపరచడం కోసం నేను ఈ పెయింటింగ్ వేశాను అన్నమాట. సో నేను అలా మనం కలర్స్ కాంబినేషన్, కలర్ మిక్సింగ్, కలర్ బ్లెండింగ్ ఎలా చేస్తామో అలా కంప్యూటర్ మీద ట్రై చేసేసి నేను ఆ స్కై వేయడం, గ్లోబు ఇవన్నీ కూడా అప్పట్లో నేను ట్రై చేశాను. ట్రై చేస్తే ఇది బాగా నచ్చింది చాలామందికి. నేను H Rao Art ఎగ్జిబిషన్లో కూడా పెట్టాను నేను పెయింటింగ్.
అది ఎవరు కొన్నారు దాన్ని, ఆ పెయింటింగ్ని. సో అలా నాకు బాగా నచ్చిన పెయింటింగ్ అన్నమాట ఇది, చాలామందికి మెచ్చిన పెయింటింగ్ కూడా. సో దాని గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి నా పాత అప్పుడు వేసిన పెయింటింగ్ గురించి నేను ఒక్కొక్క పెయింటింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అన్నమాట. సో అలా నేను ఈ అప్పటి కాల పరిస్థితుల్ని బట్టి నేను ఎలా అరాచకాలు ఇవంతా ఎక్కువైపోయినాయి, దీంట్లో మనం శాంతి అనేది తగ్గిపోతుంది, మనం శాంతిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది, స్వార్థం తగ్గించుకొని మనిషి ఎప్పుడైతే డబ్బు మీద వ్యామోహం పెరుగుతుందో అప్పుడు శాంతి ఉండదు, అలా ఈ వైలెన్స్ అంతా కూడా ఎక్కువైపోతూ ఉంటుంది. సో మనం త్వరగా మేలుకొని ఆ బర్డ్స్ ఉన్న కొంచెం కూడా ఆ శాంతి గ్లోబ్ మీద ఉన్నది కూడా బయటికి వెళ్ళిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పేసి చెప్తున్నాను నేను. సో ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ ఏదో ఒకటి తీసుకొని నేను పెయింటింగ్స్, హ్యాండ్ పెయింటింగ్స్ వేశాను. అలాగే ఈ డిజిటల్లో కూడా ఒక సబ్జెక్ట్ ఆర్ట్ ట్రై చేద్దామని చెప్పేసి ఈ పెయింటింగ్ వేశాను అనమాట. సో అలా నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సబ్జెక్టివ్ ఆర్ట్ దాని గురించి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి. మీరు కూడా స్టార్టింగ్లో మనం ఒక పెయింటింగ్ చూసేయాలి, ఒక డ్రాయింగ్ చూసేయాలి, అలా వేస్తూ మనకు ప్రాక్టీస్ అయిన తర్వాత కొద్దిగా ఇలా సొంతగా మనం చేయగలిగితే పెయింటింగ్స్ దాని మీద మనకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలా ప్రయత్నం చేయండి, అందరూ ట్రై చేయండి, మీకు ఈ సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఇది ఒక మార్గం అన్నమాట. ఆర్ట్ వల్లనే మనం చాలా సాటిస్ఫాక్షన్ పొందగలుగుతాం, రిలాక్స్ పొందుతాం. మనం స్టడీస్లో సీరియస్గా చదువుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో కొద్దిగా ఒక పేపర్ తీసుకొని పెయింటింగ్ వేయడము, డ్రాయింగ్ వేయడము కనుక చేస్తే మనకు చాలా మైండ్ రిలాక్స్ వస్తుంది. సో అలా మీరు ప్రయత్నం చేయండి. నాకు నచ్చిన విషయాలు, నాకు తెలిసిన విషయాలు నేను చెప్తూ ఉంటాను, మీకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటాను, నేను చేసిన పెయింటింగ్స్ మీకు చూపిస్తూ ఉంటాను. ఇలా మరిన్ని విషయాలు మీకు కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద మీరు కామెంట్స్ పెట్టండి. మీరు కామెంట్స్ పెడుతూ ఉంటే నేను దానికి రెస్పాండ్ అవుతాను, దానికి నేను సమాధానం ఇస్తాను. మీకు ఎలాంటి పెయింటింగ్స్ నచ్చుతాయి, మీకు ఎలాంటి విషయాలు చెప్పాలి, అలాంటివి కనుక నాకు చెప్తూ ఉంటే నాకు తోచిన విధంగా నాకు సాధ్యమైనంత వరకు మీకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసమని నేను ప్రయత్నం చేస్తున్నాను. అలా చూసే వాళ్ళందరూ దయచేసి కామెంట్స్ పెట్టండి, నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. సో ఈ వారానికి, ఈ రోజుకి ఈ విషయాలు చాలు. వచ్చే ఆదివారం మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.